వరంగల్ కరీంనగర్ సభలకు అమిత్ షా హాజరు కావటం లేదనే విషయాలు తెలుస్తోంది. ఈ టూర్కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, అమిత్ షా రిమైనింగ్ టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అమిత్ షా మరో అరగంటలో నరసరావుపేట రాబోతున్నారు. నరసరావుపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా హాజరు కాబోతూ ఉన్నారు. ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా ఇక్కడ ఈ సభ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున జనాల్ని కూడా సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి అమిత్ షా ప్రసంగించే వేదిక మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలంతా కూడా రాష్ట్రంలోకి దింపుతూ ఉన్నారు. ఇప్పటికే పీయూష్ గోయల్ అనేక చోట్ల ప్రసంగాల్లో పాల్గొన్నారు. అట్లాగే రాజ్నాథ్ సింగ్ నిన్న కూడా అవిరిగడ్డ సభలో పాల్గొన్నారు. విజయవాడ వచ్చారు, నిడదవోలు వచ్చారు. ఇదే క్రమంలో ఇప్పుడు అమిత్ షా ఈ సభ కోసం ఇక్కడికి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే వేదిక మీదకి చేరుకున్న బీజేపీ నేతలందరినీ కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు. పోలీసులు కూడా చాలా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సభ కోసం ఇప్పటికే 300 మందికి పైగా పోలీసుల్ని ఇక్కడ బందోబస్తు కోసం ఏర్పాట్లు చేసిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. అట్లాగే ప్రతి ఒక్కరిని సభా ప్రాంగణానికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు. అట్లాగే వచ్చిన జనాలందరూ కూర్చోవడానికి చేసిన ఏర్పాట్లన్నీ కూడా చూడొచ్చు. ఈ చుట్టుపక్కల మొత్తం ఏదైతే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి కూడా జనాలందరినీ ఈ సభకి తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కనీసం 5 నుంచి 6 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇప్పటికే కొంతమంది జనం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మరో అరగంట తర్వాత అమిత్ షా సభా ప్రాంగణానికి హెలికాప్టర్ ద్వారా చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అట్లాగే ఆయనే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమిత్ షాని వెంట పెట్టుకుని సభా ప్రాంగణానికి తీసుకొచ్చే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిలారు దిలీప్ ఉన్నారు. ఇలా ఏర్పాట్లు ఎలా చేశారు? మొత్తం ఎంతమంది జనం వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఒక 20,000 మంది ఖచ్చితంగా వస్తున్నారు. దాంట్లో మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున అన్ని మండలాల నుంచి కూడా ప్రజలు ఒక సంతోష ఎన్వైరన్మెంట్ కూడా క్రియేట్ అయి ఉంది. అందుకని ఖచ్చితంగా ఒక 20,000 మంది నుంచి 25,000 మంది ఇవాళ వస్తున్నారు అమిత్ షా గారి ప్రసంగం వినటానికి. బేసిక్గా మొన్న పీయూష్ గోయల్ వచ్చారు, నిన్న రాజ్నాథ్ సింగ్ వచ్చారు, ఇవాళ అమిత్ షా వస్తున్నారు. ఇంకెవరెవరు రాష్ట్రానికి రాబోతున్నారు మీ తరఫున మద్దతుగా? నరేంద్ర మోడీ గారు 4 సార్లు వచ్చారు ఇప్పటికే. అట్లానే పీయూష్ గోయల్ గారు కానీ, అట్లానే మన నితిన్ గడ్కరీ గారు, ఈ విధంగా వచ్చి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు 2 సార్లు. వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గత 5 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నారు. దానికి ఏది కూడా మన చంద్రబాబు నాయుడు గారు తిరస్కరించిన ఒక్క దాఖలా కూడా లేదు. అమిత్ షా గారిని కానీ లేకపోతే మిగతా వారిని కానీ ఒట్టి నరేంద్ర మోడీ గారిని ఆడిపోసి తిట్టుకోవటం తప్ప ఆయన ఇప్పటికీ ఎవరిని తిప్పికొట్టలేదు. ఇది బీజేపీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవీలత, సినీ నటి మాధవీలత అందరికీ తెలుసు, ఆవిడ ఉన్నారు. ఏం చెప్పించబోతున్నారు ఇవాళ అమిత్ షా సమావేశం ద్వారా? చెప్పించడానికో చెప్పించబోడానికో ఏముందండి. ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఎన్ని పరిశ్రమలు ఇచ్చింది, ఎన్ని అభివృద్ధి పథకాలు ఇచ్చింది అనే విషయాన్ని మేము చెప్తున్నాము. ఎందుకంటే అది చెప్పనివ్వకుండా ఇప్పటివరకు మీడియా అంతా కవర్ చేస్తూ మోసం చేసిందని చెప్తున్నారు. అలా కాకుండా మన భారతదేశాన్ని ఎంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళింది, ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి పథకాలు ఇచ్చిందనే విషయాన్ని వివరించబోతున్నారు. ప్రజలు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇంటింటికి మేము వెళ్ళినప్పుడు కూడా చాలా పాజిటివిటీ వచ్చింది. సో అదే విషయాన్ని చెప్తున్నాము. మళ్ళీ బీజేపీని గెలిపిస్తే అభివృద్ధికి ఓటేసినట్లు అని చెప్తున్నాము. ఎలాంటి స్పందన కనిపిస్తుంది? మీరు కూడా ప్రచారం చేస్తున్నారు గుంటూరు వెస్ట్లో, అలాగే ఇటు నరసరావుపేటలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా కానీ బీజేపీకి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది? ఫ్యాక్ట్ చెప్పాలంటే 98% చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఒక్కరు ఇద్దరు ఇక ఎల్లో మీడియా సృష్టించి